తెనాలి రామలింగేశ్వరపేటలో గల శ్రీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివార్ల దేవస్థానంలో స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాల అనంతరం ఆదివారం పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజలను చల్లగా చూసే శ్రీ తిరుపతమ్మ తల్లి శ్రీ గోపయ్య స్వామివార్ల దేవస్థానం నందు తిరునల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తులే కాక పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు హరిదాస్ గౌరీశంకర్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గోపాలకృష్ణ, బండారు రవికాంత్, కొండూరు శివయ్య, ప్రభు, పెయింటర్ శ్రీను, అన్వేషు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్థానిక రామలింగేశ్వరపేటలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానం నందు వార్షిక కళ్యాణ మహోత్సవాలు గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి స్వామివారి నగర ఊరేగింపు నిన్న పూర్తయింది. మరి ఈ రోజున కళ్యాణం సందర్భంగా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వాహకులు మళ్ళీ కాళిదాస్ ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. వారి మిత్ర బృందం అందరూ కూడాను మరి మా శివయ్య మేస్త్రి సుబ్బన్న అందరి సహకారంతో మరి ఈ రోజున దాదాపుగా 3000 మందికి భక్తులకి ఈ రోజున ఏర్పాటు చేయబడ్డి ప్రశాంతమైన వాతావరణంలో మరి భక్తులందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తూ ఉన్నారు. దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మరి ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కులమత భేదాలకు అతీతంగా అంగరంగ వైభవంగా మరి మా రామలింగేశ్వరపేటలో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. మరి అమ్మవారి ఊరేగింపు మహోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సుమారుగా ఒక 3000 మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు పెద్దలైనటువంటి గౌరన్న గారు, సుబ్బన్న గారు, శివయ్య మేస్త్రి గారు, మరి ప్రభు గారు ఆధ్వర్యంలో జరిపించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.